ఒక చిన్న పట్టణంలో స్నేహితులు రవి మరియు అర్జును జీవించారు. ఇద్దరికీ విజయంపై కలలు ఉండేవి, కాని వారి ప్రయాణాలు భిన్నంగా ఉండేవి. రవి పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాడు. కొన్ని నెలల్లోనే కొత్త కార్ కొనుగోలు చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇదిలా ఉండగా అర్జును చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. ఏళ్ల తరబడి లాభం రాలేదు. ఆర్థిక సమస్యలు, అపజయాలు ఎదుర్కొన్నాడు. ప్రజలు అతన్ని ఎగతాళి చేశారు. రవి చెప్పాడు అర్జునికి, ఇతరులతో పోల్చుకోవద్దు. కష్టపడితే విజయం వస్తుంది. ప్రపంచానికి ఫలితాలు కనిపించకపోయినా అర్జున్ నేర్చుకుంటూ పనిచేస్తూ సిద్ధమవుతూనే ఉన్నాడు. బాంబూ చెట్టు వేర్లు లోతుగా పెరిగినట్లే అతను తన బలమైన పునాది వేస్తున్నాడు. 5వ సంవత్సరంలో అన్నీ మారిపోయాయి. అర్జును చిన్న వ్యాపారం పెరిగి కొద్ది నెలల్లోనే పట్టణం మొత్తం ప్రశంసించే స్థాయికి చేరుకుంది. అర్జును తన కొత్త ఆఫీస్ ముందు గర్వంగా నిలబడి ఉండగా రవి ఆనందంగా నవ్వుతూ హర్షం వ్యక్తం చేశాడు. ఒకరోజు రవి, అర్జును ఇద్దరూ ఒక బెంచ్ పై గార్డెన్లో కూర్చొని ప్రీవియస్ డేస్ని గుర్తు చేసుకుని ప్రశాంతంగా నవ్వుకున్నారు. ఈ కథ ద్వారా మంచి విషయాలు సమయం తీసుకుంటాయి. ఇతరులతో పోల్చుకోవద్దు. ఓర్పుతో కష్టపడి పనిచేస్తే మీ పునాది బలపడుతూ విజయం తప్పకుండా వస్తుంది.